హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో ఏపీలో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ హాజరైతే గనక ప్రతి ఉద్యోగి కూడా ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ఖచ్చితంగా వేయాల్సిందని కొత్త రూల్ అయితే తెచ్చారు. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా మినహాయింపులు ఇవ్వాలని కోరారు. అందరికీ అలవాట్లు లేవు, అలాగే అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ కూడా లేవని చెప్తున్నారు. వీటిలో కొంతమందికి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్, కొంతమందికి మినహాయింపు ఇచ్చారు. అవి ఎవరికో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయింపు. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న దృష్టిలోపం గల ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సో ఫ్రెండ్స్, దృష్టిలోపం ఉన్న వారికి ఈ ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా మాకు కూడా ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అయితే చాలా మంది కోరుతున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.